శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. బాండ్ కుదిరిందా అంటే బర్నీ గారితో అన్న. కానీ కొంతమంది బర్నీ గారు మిమ్మల్ని వాడుకున్నారు, సర్వైవ్ అవ్వడం కోసం సుమనన్నతో ఉన్నాడు అని కొంతమంది అన్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 100% నేను చేయను అలాగా. ఎందుకు? ఎందుకంటే మా బౌండింగ్ అది ఫస్ట్ నుంచి డే 1 నుంచి అలాగే ఉండేది. మాకు ఎవరు సపోర్ట్ లేరన్నా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను బన్నాన్ని కలిసి ఉండేవాడిని. బన్నాన్న ఒకటే అనేవారు, ఎంతో ప్రెషర్ ఉండేది, ఎంతో ప్రెషర్ ఉంటుంది, నిన్ను ఒక్కసారి అక్ చేసుకుంటే మొత్తం మర్చిపోతున్నాను సుమనన్న అని అనేవారు. అవును అవును. కానీ బర్నీ గారే మీకు మంచి సపోర్ట్ చేసింది, ఇది చేసింది సపోర్ట్ తెలుసు, అందరికీ తెలుసు అన్న. చాలా వరకు ఆ టబ్ తాష్ కానీ నాది తనుజది ఎంత సపోర్ట్, ఎవరు సపోర్ట్ చేశారన్న నాకు అక్కడ? బన్నాను ఒక్కడే సపోర్ట్ చేశారు. అందరినీ అడిగితే అందరూ చెప్తున్నారు. అప్పుడు బాధ అనిపించింది అన్న, నాకు చాలా బాధ అనిపించింది. అంతమంది ఉన్న తనుజ చేయమంటుంది, తనుజ చేయమంటుంది, తనుజ చేయమంటుంది అని. ఓకే, అప్పుడు కొంచెం చాలా బాధ అనిపించింది అన్న నాకు. ఓకే, ఇలాగ ఉంటుందా ఇలాగా అని. జనాలందరూ ఒకటి ఇదిలో ఉన్నారు, తనుజకి ఎక్కడో ఫేవర్ జరుగుతుంది అని చెప్పి బయట అందరూ మాట్లాడుకుంటారు. మీరేమంటారు? బయటకు వచ్చి చూసారు కదా. అవును, మీరు విన్నారు అది? విన్నాను అన్నది, విన్నాను. తనకు ఫేవర్ అవుతుంది అని అంటే అలాగానే మనం అనుకోలేము అన్న, మనకి తెలియదు అది. అంటే లోపల ఎలా ఉంది తనుజ అని? తను ఏమైనా హ్యాపీగా ఉంది. 24/7 చూస్తున్నాను, హ్యాపీగా నవ్వుతుంది, మంచి గేమ్లు ఆడుతుంది, టాక్ ఆడుతుంది. అంటే ఎక్కడైనా ఫేవరిజం చూపిస్తున్నట్టు ఉందా, అనిపించిందా అని? ఫేవర్ మీకేమన్నది అలాగనుకుంటే నేను 7th వీక్ వచ్చేస్తానా అని అన్నారు. 14th వీక్ వరకు నేను ఉన్నాను, నాకు ఫేవర్ చూపించారన్నా. అలాగనుకుంటే నేను టాప్ 5లో ఉంచేవారు. ఫేవర్ ఉందన్నా అంటే నా మీద లేదు, తన మీద ఉందని అంటారు. అడగండి, అంతే కదా. అవును అవును అవును. కానీ అదే చెప్తున్నాను, ఇందాక స్టార్టింగ్ చెప్పే కదన్నా, ఇప్పుడు మాట్లాడాలి సడన్గా ఇలా సైలెంట్గా ఇచ్చేస్తావు ఖర్చులకి. అదా ఇక్కడ ఏమనిపిస్తుంది అది వచ్చేస్తుంది. దాచుకో కదా, మనం దాచుకోరా? లేదన్నా, మీకు మామూలుగా ఫ్రీగా ఉంటుంది అన్న. మీరు లోపల ఉన్నప్పుడు ఒక వీడియో చూసాము, ఒకటి బాగా ఇది చేశారు. సుమనన్నకి అంటే నాకు చాలామంది చాలా కంపెనీస్ నాకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేది ఒకటి బాగా ఇది చేశారు. నిజంగా మీరు నార్మల్గా డబ్బుల కోసం ఎప్పుడు ఆశించరా? ఎప్పుడు అడగరా? అన్న అడుగుతానన్నా. ఇప్పుడు అన్న ఒకళ్ళు మనం ఒక కంపెనీ చేస్తాం, సమ్ అమౌంట్ మనం మాట్లాడుకుంటాం. ఫస్ట్ మీకు అడ్వాన్స్ ఇస్తారు, షూటింగ్ అయిపోయి సగం ఇస్తారు, డబ్బింగ్లో ఇస్తారు. ఏంటంటే అన్న ఒక్కటి పాపం ఎందుకు వాళ్ళు ఇవ్వట్లేదు అంటే వాళ్ళ పొజిషన్ ఏంటో మనం మాట్లాడుకున్నది అందరికంటే ₹1 అయినా ₹10 అయినా మాట్లాడింది మనకి ఇస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు అన్నది వాళ్ళ వైపు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలన్న. అంటే నాది ఇంతేనన్న, నేను ఇలాగే ఉంటాను, నా మెంటాలిటీ ఇందా. అయ్యో వాళ్ళు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వట్లేదు అన్నది కొంచెం అటేపు ఉండి, ఎందుకంటే తెలుస్తుంది మనకి కొంచెం మూవీస్ కొంచెం కష్టాల్లో కొంచెం లాస్లో ఉండి కొంచెం ఇది. సర్లే, మనకు భగవంతుడికి ఇంతవరకే ఉంది, ఫుల్ అనుకున్నది ఆఫే వచ్చింది. ఓకే, హ్యాపీగా ఉంటే వాళ్ళకి తెలుసు కదన్నా, మీ దగ్గర ఉన్నప్పుడు నాకు చేయండి సార్ అని అనేసి ఊరుకునేవాడిని అన్న. సుమనన్న, నువ్వు నార్మల్గా కథకి ఏదైనా ఒక స్టోరీకి అంటే నచ్చి చేస్తావా, లేకపోతే ఆఫర్ వచ్చేసింది అని ఏ సినిమా అయినా చేసేస్తావా అన్న? అసలు ఫస్ట్ నుంచి నాకు వచ్చిన సినిమాలన్నీ నా క్యారెక్టర్ కాదు, నా సీన్స్ చెప్పేవారు కాదు. స్పాట్లోకి వెళ్ళాకే నా కంటెంట్ కానీ నా డైలాగ్స్ కానీ అక్కడే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే వీళ్ళందరూ డైరెక్టర్లు కానీ నేను ఇది మమ్మల్ని లైన్ చెప్పేవారు అన్న, స్టోరీ ఇది, మీ హీరో ఫ్రెండ్ అని ఇలాగ ఉంటుంది త్రూఅవుట్. ఫస్ట్ నుంచి హీరోకి సపోర్ట్ మీరే, అది ఆ కంటెంట్ వరకు చెప్పేవారు నాకు. దాన్ని నమ్మి నేను వెళ్ళేవాడిని అన్న. కథ ఏం వినేవాడు కాదు, లైన్ వరకు ఒక జస్ట్ పైన మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇలాగ ఉంటుంది, అంతేనా? అంతేనా? కానీ ఇప్పుడు డబ్బు ఏం మాట్లాడుకోరు? లేదన్నా.
అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం ఆ, చేశారు. లేదు మాట్లాడుకుని ఆ. మాట్లాడుకుని వెళ్తాం కదా. అంటే మీకంటే మేనేజర్లు అవన్నీ మెయింటైన్ చేస్తారా అన్న? మేనేజర్ చేసేవారు, అందుకే నాకు ఈ ప్రాసెసింగ్ తెలీదు. తెలియదు. అంత మేనేజర్లే మాట్లాడేవారు అన్న. ఆ. మేనేజర్ మాట్లాడుకునేవారు. మేనేజర్ అమ్మ పలానా రేపు ఈ షూటింగ్ అమ్మ పలానా లొకేషన్, ఆ మేనేజర్ మీకు కాంటాక్ట్ అవుతారు అని మేనేజర్ చెప్పేవారు. ఇంకా ఆ కంపెనీ నుంచి మేనేజర్ ఫోన్ చేసి సార్ రేపు ఇలాగా ఈ షూటింగ్ ఇది పలానా టైం అని చెప్పేవారు అన్న. సూపర్ అన్న. నార్మల్గా సుమన్ అన్న హౌస్లో చాలా నెమ్మదిగా, మైక్ ఉన్నా కూడా సైలెంట్గా గుసగుసలు ఎందుకన్నా నార్మల్గా? అన్న గుసగుసలు కాదన్న, అది నాని బన్ననే వస్తుంది. ఆ గుసగుసలు కూడా ఊరికి మేము నవ్వుకుంటూ ఉంటామన్న, ఏదో ఫన్ లాగా కొంచెం నాన్ వెజ్ జోక్స్ అనుకోండి ఇంచుమించు అంతే. అంతే. అది ఎందుకు మైక్ అని. ఇంకా నయమన్నా ఆ గుసగుసలు తను జమించి పిసపిసలు అని అనేది, అది పిసపిసలు కాదమ్మా, గుసగుసలు. కానీ మీరు కంటి సైగతో మాట్లాడేవాళ్ళు కదా, నేను చూసేవాడిని కొన్ని సిచ్యువేషన్స్ ఇలా చూసి ఇలా ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడేసుకునేవాళ్ళు. అవునా? ఎవరితో ఆ ఎక్స్ప్రెషన్ మాటలు ఎవరెవరితో మాట్లాడేవాడు అన్న? అందరికి అలా అర్థమైపోయింది. అందరూ అందరూ ఒకటే అనేవారు, సుమన్ మాట్లాడక్కర్లేదు, కళ్ళల్లో తెలిసిపోతుంది. ఎక్స్ప్రెషన్ అన్న, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తావు, ఇలా చూసి అలా అంటావు అంతే, అది అర్థమైపోతుంది అన్న. అందరూ అదే అనేవారు, తొమ్మిదో కానీ అందరూ అనేవారు, అన్న కంటితో చెప్పేస్తున్నాడు ఈ ఎక్స్ప్రెషన్, ఇది వద్దు ఆ కావాలి అన్నట్లు. ఇంకోటి, సుమన్ అన్న పిరికివాళ్ళు, ధైర్యం లేదు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో మీకు అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? పిరికివాడు, ధైర్యం లేదు అని అన్నవాడు 97 రోజులు హౌస్లో ఉండలేడు అన్న. పాయింట్. మీరే చెప్పండి, పిరికివాడిన లేదు ఇంకోటి లేదు అన్నారు, ధైర్యం లేదు అన్నవాడు బిగ్ బాస్ హౌస్లో 97 days ఉండలేడు. మీరే చెప్పండి, పిరికివాడ ధైర్యం లేదా? ఇప్పుడు సంజన గారు బయటకు వస్తే ర్యాప్ని మెయింటైన్ చేస్తారా? ఉట్టి సంజన గారే కాదన్నా, మొత్తం 23 మంది, ఇప్పుడు టోటల్ 5 members ఉన్నారు. మొత్తం బయట ఎవరెవరు ఉన్నారో ఈ 3-4 రోజులు అందరితోని కవర్ చేసి అందరితోనే మాట్లాడుతున్నానన్న. కొంతమంది వాళ్ళే చేశారు, నేను అందరికీ, నాకు ఎవరు చేయలేదు, నేను అందరికీ ఫోన్ చేసి అందరితో ఇప్పటి వరకు నేను మాట్లాడాను, అందరితో నేను మాట్లాడాను. అంటే ఎందుకు అడిగానంటే, ఆ సిచ్యువేషన్ సంజనతో తప్ప మిగతా హౌస్ మేట్స్ అందరికీ సుమన్ అన్న అంటే అయ్యో సుమన్ అన్న అన్నట్టు సిచ్యువేషన్ ఉండేది, ఓన్లీ సంజన గారికి తప్ప. అంటే మిగతా హౌస్ మేట్స్ దగ్గర మీరు అలా ఉన్నారా? సంజన దగ్గరికి అలా అది సెట్ అవ్వలేదా అని అంటే? మీరు అలాగంటే నేను ఒకటే చెప్తా, 13th week మాకు ఒక టాస్క్ ఉంది, టీమ్ టాస్క్. అది నా పాయింట్స్, నా స్కోరింగ్ సంజన గారికి ఇచ్చేసాను నేను. అవును, నాకు అలాగే లేదన్నా, నేను ఆవిడకి ఎందుకు ఇచ్చాను, మా బన్నానికి ఇవ్వచ్చు కదా. లేదు, నాకు అలా లేదు, నేను అందరితోని బాగుంటానన్న, అందరూ నాతో బాగుంటారన్న. అలాగే ఆ సిచ్యువేషను, ఆ టాస్క్ వల్ల కొంచెం అలాగా చేశారు తప్ప ఆవిడకి నా మీద కోపం లేదు, నాకు ఆవిడ మీద కోపం లేదన్న. ఇప్పుడు మన ఇద్దరం గుసగుసలు ఆడదామా అన్న? ఎంత వచ్చిందన్న బిగ్ బాస్ నుంచి? అన్న మైకును కెమెరా ఆఫ్ చేసి ఇలాగే ఉంటది అన్న, ఇలాగే ఉంటది. నన్ను అలాగే నవ్వేవాడు, మొత్తం బెడ్షీట్ కప్పుకొని, సొమ్మనన్న నన్ను పాడు చేసేస్తున్నాను నువ్వు. కానీ హ్యాపీగా పేమెంట్ అన్న, పేమెంట్ కంటే ఎక్కువ సక్సెస్ హ్యాపీ అన్న, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మళ్ళీ ప్రభంజనం కనబడుతున్నాడు. ప్రభంజనం కనబడుతుందన్న. ఇక నాకు ఈ అవకాశం వచ్చింది, దీన్ని నిజంగా నేను నిలబెట్టుకుంటాను అన్నది, పక్కా నిలబెట్టుకోవాలి. యాక్చువల్లీ మీరు హౌస్లో ఉన్నప్పుడు మీ గురుగారు ఒకటి ఇది చెప్పారన్న, ఆయన గురించి సపరేట్ ఒక రూమ్ తీసుకొని ఒక రూమ్ పెట్టి ఇంట్లో, ఆ రూమ్లో ఆయన ఫోటో పెట్టి అలా ఆ రూమ్ని వదిలేశారని నేను. నిజమా? నిజమన్నా. ఫస్ట్ తేజ అన్న, ఈరోజు నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నానంటే మా గురుగారు వల్ల, మా తేజ గారి వల్ల. ఎందుకంటే నాకు అతను ఫస్ట్ సినిమా ఇచ్చారు అవకాశం, అది హిట్ ఇచ్చారు. అలా కంటిన్యూ ఈరోజు ఇండస్ట్రీలో అంటే తేజ గారి వల్ల. అతనికి నేను ఏదో ఒకటి చేయాలి, ఏ రూపంగా నేను ఏం చేయగలను అంటే యాక్చువల్లీ గోపురేషానికి పిలిచాను అన్న, ఇంటి గోపురేషానికి. అది నాది 2 5 bedrooms అన్న. అది వచ్చి తేజ గారు అన్నారు,
ఇగో ఈ బెడ్రూమ్ నాది అని అన్నారు. ఉమ్. 100% ఫిక్స్ సార్, అది ఉమ్. మీదే ఇది అని చెప్పి అప్పుడు తేజ గారి ఫొటోస్ కానీ నాకు జయం మూవీ నుంచి షీల్స్ వచ్చినవన్నీ ఆ రూమ్లో పెట్టి తేజ గారు బ్యానర్ కట్టి అన్ని పెట్టి అది ఉందన్న. అది అలా వదిలేస్తారా దాన్ని? అలాగ వదిలేసాం మేము వచ్చి చూడొచ్చు అన్న అది? 100% అన్న. ఎప్పుడు కొన్నారన్న ఇల్లు? 2005 అన్న. కానీ మీరు నార్మల్ డబ్బును ఖర్చు పెట్టరు కదా, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా. అన్న ఖర్చు పడితేనే మనకి ఇల్లు వచ్చిందన్న. సారీ అన్న, నేనే కెలుక్కొని మరి వేయించుకున్నాను. థ్యాంక్ యూ అన్న. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe